ప్రపంచంలో ఎవరైనా సరే తమకు అన్నీ తెలుసని అనుకున్నంత వరకు కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉండదు. కానీ ఎప్పుడైతే ఒక మహావీరుడు నాకు ఏమీ తెలియదు, నువ్వే దారి చూపించు అని తల వంచుతాడో అప్పుడే జ్ఞానోదయం మొదలవుతుంది. గాంధీవధారి అయిన అర్జునుడు తన అహాన్ని పక్కన పెట్టి కృష్ణుడి పాదాల దగ్గర మోకరిల్లి నేను నీ శిష్యుడిని అని పలికిన పరమ పవిత్రమైన క్షణం ఇది. అర్జునుడు కార్పణ్య దోష అనే పదాన్ని వాడాడు. అంటే పిరికితనం లేదా లోభత్వం వల్ల తన అసలు స్వభావం దెబ్బతిన్నదని అతను గుర్తించాడు. మనం మన తప్పును లేదా బలహీనతను ఒప్పుకున్నప్పుడే దాన్ని సరిదిద్దుకునే ప్రక్రియ మొదలవుతుంది. ఈ శ్లోకంలో 3 కీలకమైన దశలున్నాయి. అర్జునుడు ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకోలేని అయోమయంలో ఉన్నాడు. లోకంలో అత్యంత కష్టమైన పని ఏది సరైనదో ఎంచుకోవడం. అర్జునుడు తన మేధస్సుతో అది సాధ్యం కాదని గ్రహించి కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు నేను నీ శిష్యుడిని, నన్ను శాసించు, నాకు బోధించు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని కేవలం సలహా అడగడం లేదు, తన జీవిత బాధ్యతను కృష్ణుడికి అప్పగిస్తున్నాడు. నాకు నచ్చింది చెప్పు అని అనడం లేదు, నాకు ఏది శ్రేయస్కరమో అంటే నాకు ఏదైతే మంచో అదే చెప్పు అని అడుగుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు అర్జునుడి లాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. ఈ శ్లోకం మనకు నేర్పే పాఠాలు ఏమిటంటే నాకు అన్నీ తెలుసు, నా సమస్యను నేనే పరిష్కరించుకోగలను అనే అహంకారమే మనల్ని ఎక్కువ కాలం బాధల్లో ఉంచుతుంది. మనకంటే పెద్దలైన వారిని, అనుభవం ఉన్నవారిని లేదా భగవంతుడిని సహాయం అడగడం బలహీనత కాదు, అది అసలైన ధర్మం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతాం. కానీ అర్జునుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఏది మంచిది అని అడిగాడు. సమస్యపై కాకుండా పరిష్కారంపై దృష్టి పెట్టండి. శరణాగతి అంటే ఓటమి కాదు. భగవంతుడికి లేదా ఒక గురువుకి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే చేతులు ఎత్తేయడం కాదు. అది ఒక గొప్ప శక్తిని మన వెనుక ఉంచుకోవడం. మనం ఒంటరిగా పోరాడటం కంటే సత్యం వైపు ఉన్న శక్తితో కలిసి పోరాడటం చాలా గొప్ప విజయాన్ని ఇస్తుంది. చీకటి దట్టంగా ఉన్నప్పుడే సూర్యోదయం దగ్గరగా ఉందని అర్థం. మీలో అలజడి మొదలైందంటే మీరు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోబోతున్నారని అర్థం. అర్జునుడిలా నేను నేర్చుకోవడానికి సిద్ధం అని ఒక్క మాట అనండి, విశ్వమే మీకు గురువుగా మారి దారి చూపిస్తుంది. అర్జునుడు ఇలా శరణు కోరిన తర్వాత శ్రీకృష్ణుడు వెంటనే బోధన మొదలు పెట్టలేదు. అర్జునుడు తన ఆవేదనను ఎలా ముగించాడో తర్వాతి శ్లోకంలో చూద్దాం. హరే కృష్ణ.